పాత్రల్లో సైతం పరకాయ ప్రవేశం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దిట్ట ఎస్వీఆర్ అని కొనియాడారు. ఏలూరులో జరిగిన ఎస్వీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు 50వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్వీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నటనతో పాత్రలకు జీవం తీసుకువచ్చిన మహానటులు ఎస్వీఆర్ అని కొనియాడారు. అసామాన్య నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఆయనకు అనేక అవార్డులు దక్కాయన్నారు. పాత్ర ఎటువంటిదైనా ఆ పాత్రకు న్యాయం చేసేలా నటించడం ఎస్వీఆర్లోని గొప్ప నటనకు నిదర్శనమన్నారు. అటువంటి గొప్ప నటుడికి మేనల్లుడు నాయనందుకు తాను గర్వపడుతున్నానని ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ మనవడు బాబాజీ, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నాయకులు చల్లా వెంకట సత్యవర ప్రసాదరావు, ఎంఆర్డి బలరాం, పూజారి నిరంజన్, బెల్లపకొండ కిషోర్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, వీరమాచినేని చందు, కోలపల్లి ఉమాశంకర్, మారం అను, లంకపల్లి మాణిక్యాలరావు, పలువురు ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 50వ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కళారంగంలో మరి కీర్తి ప్రతిష్టలు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వి రంగారావు. కళామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో, ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది. విలక్షణ నటుడిగా ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పట్ల ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతారు. అలాగే కళారంగం ఉన్నంతకాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించాడు. విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్రలు పోషిస్తూ రెండిట్లో కూడా తనదైన శైలి ముద్ర వేయటమే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాళకి కూడా పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశాడు. తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా ఆయన మేనల్లుడు అయినందుకు నేను గర్వపడుతున్నాను. అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా మేనమామ అయినందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎస్వి రంగారావు గారి 50వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మరి గొప్ప కళారంగంలో మరి కీర్తి ప్రతిష్టలు స్థాపించిన వ్యక్తి ఎవరంటే ఎస్వి రంగారావు. కళామ తల్లి గుండెల్లో పెట్టుకుని ఏదైతే సినీ రంగంలో ఆయనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారో, ఆయన పాత్రలో నటుడిగా కాదు జీవించి ఉన్నట్టుగా నటించడం అనేది జరిగేది. విలక్షణ నటుడిగా ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని ప్రజల మనల్లో ఇప్పటికి కూడా 50 సంవత్సరాలు చనిపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ప్రజలు గుర్తించేటట్టుగా మరి నటించాడు అని అంటే ఆయన నటన పట్ల ప్రజల్లో ఎంత గొప్ప ఖ్యాతి ఉందనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా మరి ఎస్వి రంగారావు గారు గుర్తుండిపోతారు. అలాగే కళారంగం ఉన్నంతకాలం కూడా ఇటువంటి నటుడు మళ్ళీ పుట్టడము అన్నంతగా జరిగినట్టుగానే ఆయన నటించాడు. విలక్షణ నటుడిగా ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అలాగే కుటుంబ పాత్ర పోషిస్తూ రెండింటిలో కూడా తనదైన శైలి ముద్ర వేయటమే కాకుండా ప్రజల్లో ఇటువంటి నటుడు ఉంటాడా అని ఇవాళకి కూడా పాత తరం సినిమాలు చూస్తున్నప్పుడు ఇలా నటించాడా ఎస్వి రంగారావు గారు అని చెప్పి అనుకునేటట్టుగా ఈ తరం ప్రజలు కూడా అనుకునేటట్టుగా ఆయన నటించేశారు.
తప్పనిసరిగా అటువంటి నటులు మళ్ళీ పుట్టాలని కోరుకోవాలి. ఆయనే మళ్ళీ పుట్టాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నిజంగా ఆయన మేనల్లుడు అయినందుకు నేను గర్వపడుతున్నాను. అటువంటి తెలుగు రంగంలో అటువంటి నటుడు నా మేనమామ అయినందుకు ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మరి ఆయనకి నివాళులు అర్పించడం జరుగుతుంది.